వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే 28న అది ఏ డే అయినా ఏ మంత్ అయినా సరే పుట్టినటువంటి వాళ్ళకి జూన్ నుంచి ఏ విధంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రస్తుతం వారి పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే ఎలా అనేది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో సార్. హలో నాన్న. జూన్ మంత్లో కనుక మనం చూసుకుంటే అంటే జనరల్గానే 28న పుట్టినటువంటి వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంది? మనం ముందుగా టీవీ చూసి అందరికి కూడా మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ ఫార్మాట్ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. కొంతమంది పేరు పెడుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టట్లేదు. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ పేరు పెట్టడం లేదు. ఈ 3 పెట్టండి. నా నంబర్ రాసుకోండి, 9951197198. పెట్టిన తర్వాత 24 అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే కొంచెం టైం తీసుకొని రండి. మీ పేరులో చిన్న మార్పులు చేస్తాను. మీ లైఫ్లో మంచి విజయాలు వచ్చేలాగా నా గైడెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఐ విల్ టెల్ యూ ద లక్కీ నంబర్, లక్కీ కలర్, అన్లక్కీ నంబర్, అన్లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ. ఈ అన్నీ ఫాలో అయితే లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. నాకు ఇష్టమైన డేట్ ఆఫ్ బర్త్స్లో ద మోస్ట్ పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ 28 నాన్న. ఎందుకంటే 2 చంద్రుడు వీళ్ళు కామ్గా ఉంటారు, బట్ 2 వల్ల చాలా రంగాల్లో ప్రావీణ్యం, మల్టీ టాలెంటెడ్. 2లో ఉండే పవర్ అంతా వీళ్ళకి ఉంటుంది. 2లో ఉన్న చాలామంది గొప్ప చెప్పుకున్నాం మనం. అడిషనల్ విత్ 2 8 కలిసింది. చాలామంది 8 అంటే శని అనుకుంటారు. నా భాషలో 8 అంటే మనీ, మోర్ అండ్ మోర్. 888 కనబడితే మనీ ఈజ్ కమింగ్ అండ్ మోర్ మనీ ఈజ్ కమింగ్. సో 28లో పుట్టిన వాళ్ళు మల్టీ టాలెంటెడ్, క్రియేటివ్ మైండ్. సో వీళ్ళు సొంతంగా ఎదుగుతారు, ఒకరి సాయం తీసుకోరు. ఒకరి సాయం చేస్తానన్నా వీళ్ళు ఐ వాంట్ టు గ్రో ఇండిపెండెంట్లీ. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అంటే ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరన్నా ఏదైనా పని ఇలా చెయ్యి అని ఒక చిన్నపిల్లోళ్ళకి చెప్పినా కూడా వీళ్ళకి నచ్చదు. వాళ్ళే సొంతంగా చేయాలి, టార్గెట్ రీచ్ అవ్వాలి. ఎలాంటి రిస్క్లైనా తీసుకోవడానికే వీళ్ళు సిద్ధంగా ఉంటారు. దే ఆర్ బోర్న్ లీడర్స్. తయారు చేయడం కాదు, పుట్టుకతోనే నాయకులు. సో ఇలాంటి గొప్ప నాయకులు, గొప్ప హీరోల్లో నా అన్న ఎన్టీ రామారావు గారు 28 మే, పివి నరసింహారావు గారు 28 జూన్, ఈవెన్ ఎలాన్ మస్క్ ఇస్ 28 జూన్. సో 28 అక్టోబర్ బిల్ గేట్స్, 28 జనవరి ధనుష్. సో 28 డిసెంబర్ రతన్ టాటా గారు, 28 డిసెంబరే ధీరుభాయ్ అంబానీ గారు. వ్యాపారం ఎలా చేయాలి, వ్యాపారం ఎంత మంచిగా చేయాలి, వ్యాపారం చేస్తూ దాన ధర్మాలు ఎలా చేయాలి రతన్ టాటా నేర్పించారు. కంపెనీ ఎలా గ్రో చేయాలి రిలయన్స్ అని ధీరుభాయ్ అంబానీ. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ ఈజ్ ధీరుభాయ్ అంబానీ. బిజినెస్ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ ఈస్ రతన్ టాటా. ఇద్దరు 28నే పుట్టారు, డిసెంబర్లోనే పుట్టారు. సో ఇక్కడ 28 అనేది ఏమంటుంది, నంబర్ 1 క్వాలిటీస్. సూర్య భగవానుడి దీవెనల వల్ల వీళ్ళు ఎదుగుతూనే ఉంటారు. గ్రాఫ్ పైకి వెళ్తుంది. పిన్ టు అంటే చాలామంది 28 పుట్టిన వాళ్ళు ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, చాలామంది డౌట్స్. ఈ 28 వాళ్ళు పిన్ నుంచి లారీ వరకు, స్క్రూ నుంచి ప్లేన్ వరకు ఏది చేసినా సక్సెసే. వీళ్ళకి ఒక్క షేర్ బిజినెస్ తప్పించి వీళ్ళు ఏది పట్టుకున్న రియల్ ఎస్టేట్, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, హోటల్ బిజినెస్, గోల్డ్ జ్యువెలరీ షాప్స్, డైమండ్ బిజినెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కలిసి వస్తాయి ఈ 28న పుట్టిన వాళ్ళకి. ఈ 28లో పుట్టిన వాళ్ళు విపరీతంగా కష్టపడడం వల్ల, ఓవర్ వర్క్ చేయడం వల్ల వీళ్ళకి నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం, మైల్డ్ డైజెషన్ ప్రాబ్లం అండ్ జాయింట్ పెయిన్స్, మెయిన్గా మోకాలు నొప్పులు. అండ్ 10 to 20% వాళ్ళకి దే డెవలప్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ 50. ఓకే, ఈ 28 పుట్టినప్పటికీ. సో ఈ 28 పుట్టిన వాళ్ళు నాయకులు, చాలా డామినేటింగ్గా ఉంటారు. అందరిని వీళ్ళు పనిచేస్తారు, అందరు పనిచేలా చేసుకుంటారు. సో ఈ 28లో ఉండే వాళ్ళకి దూరంగా చూసేవాళ్ళు ఏమంటే కొంచెం గర్విష్ట అనుకుంటారు, కానీ ఇట్స్ అ టీమ్ వర్క్. టీం బాగుండాలని వీళ్ళు కొంచెం ప్రెషర్ పెడతారు, అరుస్తారు. బట్ ఫైనల్గా ఎవ్రీబడి నోస్ ద పవర్ ఆఫ్ 28. సో ఈ 28లో పుట్టిన వాళ్ళకి రూబీ స్టోన్ వేసుకుంటే అద్భుతం. వీళ్ళు 6 నంబర్ 8 నంబర్ అవాయిడ్ చేయాలి. ఫోన్లో కూడా వీళ్ళు అన్ని నంబర్లు కొడితే 33, 42 వస్తే వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోతాయి. 8వ నంబర్ వస్తే పనులు స్లో అయిపోతాయి.
సో వీళ్ళ పేరు కూడా 6 లెటర్స్ ఆర్ 8 లెటర్స్లో ఉండొద్దు. సో 9 లెటర్స్లో కానీ 10 లెటర్స్లో కానీ 7 లెటర్స్లో ఉంటే వీళ్ళు బాగా రైజ్ అవుతారు. సో జూన్ వచ్చి 6వ నెల, 28 అంటే 1కి 6 పడదు. జూన్ నెలలో కోపం ఎక్కువ అవుతుంది, ఖర్చులు ఎక్కువ అవుతాయి, అన్వాంటెడ్ ప్రయాణాలు ఈడికి ఆడికి అంటే బాడీని బాగా సాగదీయడం, అలసిపోవడం, డబ్బు మాత్రం వచ్చింది అదే వస్తుంది, ఖర్చులు మాత్రం రెండింతలు పెరిగిపోతాయి. సో జూన్ నెలలో కొంచెం ఓపిక్గా ఈ 28 పుట్టినలు ఉంటే ఫ్రమ్ జూలై లైఫ్ స్టైల్ రైజ్ అవుతుంది. బట్ జూన్లో కూడా 6, 15, 24, 8, 17, 26లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 6 డేట్స్లో వేరే వాళ్ళతో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్, అన్వాంటెడ్ క్లాషెస్ పెట్టుకోకుండా సైలెంట్గా పోయి సైలెంట్గా వచ్చేసామా, రొటీన్ వర్క్స్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ రొటీన్ వర్క్ ఎవరికైనా డబ్బులు ఇవ్వడం, ఏదైనా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి పోస్ట్పోన్ టు జూలై. సో జూన్ నెలలో ఈ 28 పుట్టిన వాళ్ళకి అడ్డంకులు, విపరీతమైన ఖర్చులు, నిందలు, పక్కింటి వాడితో ఏదైనా మాట్లాడిన కేసులు అన్వాంటెడ్ ఉంటాయి. కాబట్టి ఒక్క జూన్ నెలలో అంటే మొత్తం ప్లానటరీ మూమెంట్ ఈస్ అగేన్స్ట్ 28 బాన్. సో జూన్లో సైలెంట్గా ఉంటే మళ్ళీ టైం స్టార్ట్ అవుతుంది, దెన్ హీ కెన్ రాక్ అగైన్. ఎస్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.